మరో 3 నెలలు గడిస్తే కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లు నిండుతాయి. ఇప్పటి వరకు 3 పూర్తి స్థాయి బడ్జెట్లను చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పరిపాలన కాలం తరుగుతున్న నేపథ్యంలో హామీల అమలు ఇంకెప్పుడు అని అర్హులైన లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. మరి ముఖ్యంగా కొత్త పింఛన్ల కోసం 1000 కళ్లతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఒకవైపు కూటమి ప్రజాప్రతినిధులపై కొత్త పింఛన్ల కోసం అర్హుల నుంచి తీవ్ర ఒత్తిడి, మరోవైపు ప్రభుత్వం వైపు నుంచి స్పందన కరువైంది. తమను గెలిపిస్తే పింఛన్ 4000 పెంచుతామని హామీ చంద్రబాబు సర్కార్ నిలబెట్టుకుంది. అంతేకాదు పింఛన్లకు సంబంధించి 3 నెలలు ఆరియన్స్ ఇచ్చి అభినందనలను అందుకుంది. అయితే భర్త చనిపోతే ఆ పింఛన్ భార్యకు బదిలీ చేయడం మినహా కొత్త పింఛన్లు ఇవ్వడానికి చంద్రబాబు సర్కారుకు మనసు రావడం లేదు. ప్రభుత్వం ఉదేశించిన వైఖరి, నిర్లక్ష్యంపై ప్రజలలో తీవ్ర ఆగ్రహం కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం వస్తే తమకు కూడా 4000 ప్రతి నెల జీతం మాదిరిగా పింఛన్ వస్తుందనే ఆశతో ఓట్లు వేసి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరీ ముఖ్యంగా బీసీలకు 50 ఏళ్లకు పింఛన్ ఇస్తానని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ ఆటకెక్కింది. అలాగే 60 ఏళ్లు నిండిన వారికే దిక్కులేదు. మరోవైపు కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా శుభవార్త వచ్చిందా అని సచివాలయాల వద్దకు వెళ్ళి అర్హులైన ప్రజలు ఆరా తీస్తున్నారు. ఇదే సందర్భంలో స్థానిక కూటమి నేతలపై తీవ్ర ఒత్తిడి ఉంది. కొత్త పింఛన్లు ఇంకెప్పుడంటూ ప్రజలు నిలదీసే పరిస్థితి, వృద్ధులు కనిపిస్తే కూటమి నేతలు తప్పించుకుని తిరిగే పరిస్థితి. పింఛన్ల కోసం ప్రజానీకం నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిళ్ల గురించి ప్రభుత్వం పెద్దలు దృష్టికి కూటమి నేతలు తీసుకెళ్తున్నారు. అయితే ఇదిగో అదిగో అంటూ దాటవేత సమాధానమే తప్ప ఇస్తామన్న హామీ రావడం లేదని అంటున్నారు. ప్రభుత్వం వద్ద తగినంత డబ్బు లేకపోవడం వల్లే కొత్త పింఛన్ల లబ్ధిదారులకి ఎంపిక చేయడం లేదని కూటమి నేతలు చెబుతున్నారు. ఆ సమాధానంతో అర్హులు సంతృప్తి పడడం లేదు. ఫలానా దానికి అనవసరంగా ఖర్చు పెడుతున్నారే, మరి డబ్బు లేకపోతే ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. ప్రజలలో అసంతృప్తి కాస్త వ్యతిరేకత మారే ప్రమాదం కనిపిస్తుంది. ఇట్లే కాలయాపన చేస్తే స్థానిక సంస్థల ఎన్నికలలో రాజకీయంగా నష్టం తప్పదనే భయం కూటమి నేతలలో స్పష్టంగా కనిపిస్తుంది.